ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ క్లైమాక్స్ కు చేరుకున్న వేళ తాలా ఎంఎస్ ధోని భవిష్యత్తుపై నెలకొన్న సస్పెన్స్ క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. చెపాక్ వేదికగా జరగబోయే కీలక మ్యాచ్ నేపథ్యంలో ఈ ఉత్కంఠ మరింత పీకకు చేరింది. గాయం కారణంగా ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒక్క మ్యాచ్లో కూడా మైదానంలోకి దిగని ధోని తన ఐపీఎల్ కెరీర్కు శాశ్వతంగా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్ ఈ సీజన్లో సీఎస్కేకు సొంత గడ్డపై చివరి మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియంలో అభిమానులకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఎదురుకాబోతుందని, అక్కడ ఎలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే చేసిన వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్లో సంచలనంగా మారాయి. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక విజయం అత్యంత అవసరం. ఇలాంటి జీవన్మరణ పోరాటంలో ధోని జట్టు కోసం నేరుగా గ్లౌస్ తొడిగి రీఎంట్రీ ఇస్తారా, లేక మ్యాచ్ ఆడకుండానే మైదానంలోకి వచ్చి అభిమానుల సమక్షంలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారా అనేది నేటితో తేలిపోనుంది. కెరీర్ అంతటా తన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచే అలవాటున్న తాలా ధోని తన హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్లోనే కెరీర్కు ముగింపు పలకాలని భావిస్తున్నట్లుగా వస్తున్న సంకేతాలు సీఎస్కే అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. ఇవాల్టి మ్యాచ్ కోసం చెపాక్ స్టేడియం పసుపు వర్ణంతో నిండిపోవడమే కాకుండా ధోని ఇచ్చే సర్ప్రైజ్ కోసం కళ్ళప్పగించి చూస్తుంది.